ఇద్దరు ముగ్గురు నలుగురు 5 మంది విద్యార్థులు మధ్యలో నేను అన్నిటికీ మించి మమ్మల్ని అందరినీ భరించడానికి మీరు ప్రధాన పాత్ర, మీరు కీలక వ్యక్తులు. ఈ సభా ప్రాంగణంలో కేంద్ర బిందువులు, మా ఆత్మ బంధువులు మీరే. కేంద్ర బిందువులు. ఈ కాలేజీకి నేను రావడం ఇది రెండవసారి. మొదటిగా 2011లో మద్దయ్య గారు హిస్టరీ లెక్చరర్, నా గురువు గారు. ఆయన నాకు గవర్నమెంట్ కళాశాలలో గురువుగా ఉన్నారు. ఆయన ఆహ్వానించారు. అప్పుడు ఎన్సిసి ఉత్సవం మీద జరుగుతున్నది. అప్పుడు యువత గురించి మాట్లాడడానికి తెచ్చారు. ఇది మూడవసారి. మేడం ఫహమీనా గారు ప్రిన్సిపల్గా ఉన్నారు, ముస్లిం మేడం. వారు ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ప్రోగ్రాం జరిగింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ చల్లా విజయమోహన్ గారి ఆధ్వర్యంలో ఎంపీ గుట్టా రేణుక గారి ముఖ్య అతిథిగా ఈ కళాశాల మైదానంలో కార్యక్రమం జరిగింది. దానికి వ్యాఖ్యాతగా వచ్చాను. ఇప్పుడు మూడవసారి మీతో కొన్ని ముచ్చట్లు పంచుకుందామని వచ్చిన నేను. ఈ కాలేజీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాల. కందెనవోలు సీమలో విద్యా బృందావనిలో, కందెనవోలు సీమలోని విద్యా బృందావనిలో ధృవతారయ్యి వెలుగొందిన కళాశాల, ప్రగతి పాఠవాల పర్మనెంట్ చిరునామా. ప్రగతి ప్రతిభా పాఠవాల పర్మనెంట్ చిరునామా, పర్మన్ కళాశాల. దీనికి ఫర్మెన్ అని పేరు ఉండేది. విమెన్ కూడా కనిపిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు నాకు ఈసేమని మీరు డిమాండ్ చేయండి. ఫర్ మెన్ అండ్ విమెన్ కళాశాల అని పెట్టమనండి. డిమాండ్ చేయండి. మహిళలు పోరాడి సాధించాలి. ఇక్కడ 2 మహిళలు ఉన్నారు. పోరాడి సాధించిన ధీమనులు మనకు 2 ఉన్నారు. సిరులదేవి శ్రీదేవి ఇచ్చటనుండగా, సిరులదేవి కరుణా కటాక్షములుండగా, ఇందిరా శాంతి అనగానే అక్కడ ఉందిరా శాంతి అనిపించు. ఇందిరా శాంతి అనగానే అక్కడే ఉందిరా శాంతి అనిపించు. ఇద్దరు మకుటాయమాన, ఇరువురు మకుటాయమాన ధీమణుల సరసున సభ సాగించుట ఎంతటి సౌభాగ్యము. నా ఎదురుగా చాలా శ్రీమంతులైన, చాలా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి బాహుబలులు కనిపిస్తున్నారు.